గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు మా లంచ్ చూడండి. సో సాంబార్ విత్ బ్రౌన్ రైస్ అండి. సో ఇది అన్ని కూరగాయలు వేసుకొని మంచిగా సాంబార్ చేశాను అనమాట. సో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా మంచిగా ఎక్కువ కూరగాయలు తీసుకొని సాంబార్లా చేసుకుంటే హెల్త్ కూడా మంచిదండి అండ్ బాడీ కూడా మంచిది. చాలామందికి జుట్టు ఊడుతుంది, కలర్ రావడం లేదు, అది కొంతమంది ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో అన్ని ఆల్ వెజిటేబుల్స్ కలిపి ఇలా కర్రీ చేసుకుంటే కూడా తింటే చాలా మంచిదండి అండ్ జుట్టు బాగుంటుంది అండ్ ఫెయిర్గా కనిపిస్తారు, కలర్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చికెన్ తినకూడదు అది ఇది అని చెప్పాను కదా. ఓకే, అంటే మనం ఒక్కసారిగా ఎప్పటి నుంచో అలవాటు అయిపోయిన ప్రాణాలు ఇప్పుడు ఒక్కసారిగా తినకూడదు అని అంటే కష్టంగానే ఉంటుంది. మనము 80 దగ్గర 90 దగ్గర వాటిని బాగా హీట్ చేస్తాం కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఏదైనా వైరస్ ఉంటే కూడా చనిపోయిద్ది మనం చేసే హీట్కి, తినొచ్చు. కానీ అది ఎంతవరకు మీరు అవాయిడ్ చేస్తారో చేయండి. అంటే ఒకేసారి అవాయిడ్ చేసే కన్నా మెల్లమెల్లగా అవాయిడ్ చేయండి. పిల్లలకి ఎక్కువ పెట్టకండి. ఎందుకు అంటే 60 రోజుల్లో రావాల్సిన కోడిని 30 రోజులకే ఇది చేసి మనకి బయట అమ్ముతున్నారండి కిలోల లెక్కన. కాబట్టి అవి తగ్గించండి. చికెన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. వాటికి వ్యాక్సిన్స్ ఇవి ఏమంటారు, వాటికి స్టెరాయిడ్లు వేసి ఆ విధంగా చేస్తారనమాట కొంత తొందరగా వెయిట్ వచ్చేదానికి. సో అలాంటిది తింటే మన మీద చాలా వరకు ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి చికెన్ తగ్గించి కూరగాయలకి వెజిటేబుల్స్కి కూరగాయలు అంటే అన్ని రకాల కూరగాయలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్పేసి మీ అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నానండి. సో కొంచెం వినండి. మన భవిష్యత్తు ఎలా అయిపోయింది, రానున్న జనరేషన్ పిల్లలకైనా కొంచెం మంచిగా వెజిటేబుల్స్ని పరిచయం చేద్దాం. వారంలో మొత్తం 5-6 రోజులైనా కూరగాయలతో వండి చేసేటట్టు ఆకుకూరలు కానీ ఇవన్నీ పెడదామని చెప్పేసి సో మీ అందరికి చెప్తున్నాను. అఫ్కోర్స్ మీకు అన్నీ తెలుసు, తెలియదని కాదు. తెలియకుండా ఎవరైనా నా మాట వినేవాళ్ళు కూడా వింటారేమో అనే ఒక చిన్న ఆశ అనమాట. ఓకే, తప్పుగా ఏదైనా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా సాంబార్ సూపర్. ఓకే, సో సాంబార్ నాకు పట్టేద్దాం. ఓకేనా, ఇంకేంటండి, ఎక్సలెంట్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.